నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందువులపై జరుగుతున్నటువంటి భౌతిక దాడులతో పాటు ఆలయాలపైన కూడా ఏవైతే దాడులు జరుగుతూ ఉన్నాయి, సో విగ్రహాలని ధ్వంసం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఒక హాట్ టాపిక్ అనేది నడుస్తూ ఉంది. సో తాజాగా చంద్రయాన్ గుట్టలోని బార్కాస్ ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం పైన ఎవరైతే కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బజరంగల్ మహేష్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ భాయ్. జై శ్రీరామ్ స్వామి, జై శ్రీరామ్. సో ఇక్కడ టాపిక్ అనేది మీకు అర్థమై ఉండొచ్చు. గత కొన్ని నెలలుగా ఆలయాల పైన ఎన్నో దాడులు జరుగుతా ఉన్నాయి. హిందువుల పైన భౌతిక దాడులు వెరీ రీసెంట్లీ మనం చూస్తూనే ఉన్నాం. కామారెడ్డి జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లాలో సేమ్ ఇదే తరహాలో జరిగినాయి. సో ఏం చెప్తారు? రీసెంట్ గా జరిగిన దాడులు ఏవైతున్నాయో, రంజాన్ పవిత్ర మాసం అని చెప్పేసి ఫలానా మతస్థులు అంటారు అనమాట. ఫలానా మతస్థులే కాదు, మనలో కొంతమంది సెక్యులర్ హిందూస్ కూడా అంటారు అనమాట. రంజాన్ అనగానే పవిత్ర మాసం, పవిత్ర రంజాన్ అంటారు అనమాట. మరి పవిత్ర రంజాన్ లో హిందువుల మీద ఈ విధంగా అటాక్స్ అవుతున్నాయో మనకి విజువల్స్ అయితే వచ్చేసినాయి. సో దాచనికి ఎలాంటి ఆప్షన్ లేదనమాట. సో ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఆ విజువల్స్ చూస్తే ఎవరి మీద దాడి చేసిరు. సో మొన్న బాన్స్వాడలో చూసుకుంటే మాత్రం పత్తర్బాజీ చేసిరు. ఎందుకు చేసిరు అంటే దానికి కారణం, ఒక హిందూ అమ్మాయి స్మార్ట్ బజార్ సూపర్ మార్కెట్ లో పనిచేస్తుంది. ఆమె దుర్గాదేవి పాటలు పెట్టుకొని పనిచేస్తుంది అనమాట. సో ఒక ఫలానా మతస్థుడు ఎవరైతే రంజాన్ పవిత్ర మాసం ఎవరైతే చేసుకుంటాడో, మరి ఆ ఫలానా మతస్థుడు ఏం చేసిండంటే, నువ్వు ఈ పాటలు పెట్టొద్దు, ఈడ పెడితే రొమాన్స్ పాటలు పెట్టు, నువ్వు ఈడ ఏంది చిల్లర పాటలు పెట్టుడు అని చెప్పేసి ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడితే, ఆ అమ్మాయి వినకుండా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పెట్టింది పాటలు. నెక్స్ట్ డే మళ్ళీ పెడితే ఇదే విధంగా రొమాన్స్ పాటలు పెట్టు, నువ్వు వీడియో డాన్స్ చేసి అలాంటివి పెట్టు, చిల్లర పాటలు పెట్టకిట, ఏం దుర్గాదేవి అన్ని ఏంది పాటలు అని చెప్పి, హిందువుల దేవులకు సంబంధించినటువంటి పాటలు చిల్లర పాటలు అని చెప్పేసి మాట్లాడింది అనమాట. ఆ పిల్ల సహించాక, ఎవరైతే అమ్మాయి సహించాక వాళ్ళ అన్న వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయడంతో, వాళ్ళ అన్న వాళ్ళు వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు కేసు తీసుకోలేదు అని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది అనమాట. వీడియోలు కూడా తీసిరు అమ్మాయిది అని చెప్పి చెప్పారు. ఎవరైతే అతని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒక గవర్నమెంట్ డాక్టర్ అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అదే వీడియోలు ఎందుకు తీయాల్సి వచ్చింది ఆ అమ్మాయివి? అదే ఇప్పుడు ఆ అమ్మాయి వీడియోస్ తీసిన తర్వాత ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కేసు కూడా తీసుకోలేరు అని చెప్పేసి సమాచారం వచ్చింది మనకి. తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిరు అని చెప్పేసి మళ్ళీ ఎవరైతే ఫలానా మతస్థులు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళా ఒక 500 మందితోటి మళ్ళా వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అంటే ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మీకు మీ దేవుడు ఇట్లనే దాడులు చేయమని చెప్పిందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. సో ఇంకో విషయం ఏంది, మళ్ళా దాడులు జరిగిన తర్వాత పత్తర్బాజీ చేసారు అనమాట. వీళ్ళ దాంట్లో పత్తర్బాజీ ఏందో మళ్ళా ఎన్నోతో పెట్టిన విత్తన మరి ఏందా తెలియదు. ఏ చిన్న చిన్న ఘర్షణలు కాగానే రాళ్ళు తీసుకుని కొడతారు అనమాట. ఆ రాళ్ళు మనకు దొరకవు, మళ్ళా మీకు అర్థం కావట్లేదు ఆ రాళ్ళు ఎక్కడికి వస్తాయి అనేది ఒకసారి హిందువులు కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు దొరకని రాళ్ళు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ రాళ్ళు ఎక్కడికైనా వస్తాయి. మరి రాళ్ళు ఇసరడము ఈ విధంగా పవిత్రమైన రంజాన్ లో ఈ విధంగా చేయడం బాధాకరం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళా నిర్మల్లో ఒక 3 రోజుల కిందట హిందూ ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీ, ఆడపిల్లలు వాళ్ళ ఫ్యామిలీ కపుల్స్ వెళ్తుంటే వాళ్ళ మీద దాడి చేసిరు, అద్దంని వాళ్ళు కొట్టేసిరు. అవునండి, ఇదే పవిత్రమైన రంజాన్ లో. అంటే వీళ్ళకి పవిత్రమైన రంజాన్ వస్తే హిందువుల మీద అటాక్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే చెంగిచెర్ల కానీ హిందువుల మీద ఎన్ని అటాక్స్ అయినా మనం చూసుకోవచ్చు. మళ్ళా వాళ్ళు ఎందుకు అటాక్ చేసిన నిర్మల్లా, కేవలం వాళ్ళంతటా వాళ్ళు పోతుంటే ఆపి మరి అల్లుజా అని చెప్పేసి రాళ్ళతో కొట్టి దుర్భాషలు ఆడిర్రు. ఇదే విషయం ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీకి జరిగితే ఈ రోజు తెలంగాణలో అగ్ని అవుతుండే. అవునా కదా? సో హిందువులు ఆలోచించాలి. ఈరోజు మనం మానవత్వం చూపెడుతున్నాం. ఏంది, మొన్న రీసెంట్ గా మొహమ్మద్ దీపక్ వచ్చేసి, దీపక్ హిందువే, మొహమ్మద్ అని చెప్పేసి మాట్లాడడానికి వచ్చిండు. అవును. మరి ఈరోజు కార్ల హిందువుల మీద అటాక్స్ అయినాయి. మరి మన స్మార్ట్ బజార్ లో ఏదైతే అమ్మాయి మీద బాన్స్వాడల అటాక్స్ అవుతున్నాయి ఈ విధంగా, మరి రెహమాన్ ఎందుకు రావట్లే? రామ్ అని ఎందుకు చెప్పుకొని ముందుకు వస్తలే మిమ్మల్ని కాపాడనీకే? కేవలం మానవత్వం ఏదైతే సెక్యులర్ చీడపురుగు కేవలం హిందువులకే ఉందా? ఇప్పుడు మొన్న అయితే దీపక్ జరిగింది, మొహమ్మద్ దీపక్ అని మనోడు పోయిండు, హిందువే, నేను కాపాడుతాను వచ్చిండు, సరే మంచిదే. మరి మన మీద అటాక్స్ అయినప్పుడు ఎవడు ఎందుకు రావట్లేదు? అలా ఇక్కడ ఈ బాన్స్వాడ ఇన్సిడెంట్ లో కూడా మనకి చాలా న్యూస్ ఛానల్స్ మనం చూసినాం.
దాంతో పాటు మనకు కూడా వీడియోలు అనేది దగ్గరకు వచ్చినాయి. చిన్న చిన్న పిల్లలు మైనర్స్ ఉన్నారన్న, తిప్పి కొడితే 9-10 సంవత్సరాల పిల్లలే రాళ్ళు వీరు ఒక వర్గాని పైన. సో పోలీసుల పైన కూడా వాళ్ళు రాళ్ళు విసరడం జరిగింది. దాంట్లో సీరియస్ ఇంజురీ కూడా అయ్యారు చాలా మంది. సో ఈ చిన్న చిన్న పిల్లలు కూడా ఈ టైంలో ఇట్లాంటి ఘర్షణలో వాళ్ళు పాల్గొనడం అనేది మీరు ఎట్లా చూస్తారు? చెప్తున్నా కదా, వాళ్ళకి నేర్పించేది ఇదే చిన్నప్పటి నుంచి. మద్రాసుల మదర్సా చాప్ అంటారు కదా, అంగోటి మదర్సా చాప్, అందు నమాజీ అర్బన్ జియాది. ఈ ఎట్లా అంటే ఆ మద్రాసాల నేర్చుకున్నది ఒకటే, రాళ్ళు ఇస్రాల, వాని ఇల్లు కాల్చాలా, వీన్ పెట్రోల్, ఇవే నేర్పిస్తారు అక్కడ. సో అక్కడ ఆ మద్రాసాలకి వచ్చినోడు ఏ డాక్టర్ కావాలి, ఏ పోలీస్ కావాలి, ఏ ఇంజనీర్ కావాలి, వాడు ఏంటంటే ఓన్లీ టెర్రరిస్ట్ అయిన అనమాట. మీరు చెక్ చేసుకోండి, ఎవడెవడైతే మద్రాసులలో చదువులు చదువుకొని బయటికి వస్తుండో వాడు ఖచ్చితంగా టెర్రరిస్ట్ అవుతాడు. ఆ టెర్రరిస్ట్ బుద్ధి అనేది ఇలా నింపుతారనమాట. ఎందుకు ఇట్లాంటి దాంట్లోకి ఎందుకు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు మహేష్ భాయ్? ఎందుకంటే ఇక్కడ వైట్ కాలర్ డాక్టర్స్ కూడా మన గ్రేటర్ హైదరాబాద్ లోనే ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైనాకి వెళ్ళి చాలా మంచి ఎంబీబీఎస్ చేసుకొని వచ్చారు. వాళ్ళు ఒక డాక్టర్ ని పూర్తి చేసేసి వచ్చారు వాళ్ళు. సో వచ్చిన తర్వాత రెసిన్ ని తయారు చేసి ఇవాళ హిందువుల దేవాలయాల పైన ఇలా కుట్రలు అనిన్నారు. ఎందుకు మరి ఇట్లానే ఎందుకు బిహేవ్ చేస్తా ఉన్నారు మీరు? చెప్తున్నా కదా స్వామి, ఇప్పుడు వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ దాంట్లో రాసి ఉంది, వాళ్ళు క్లారిటీ ఉన్నారు. క్లారిటీ లేని ఎవరన్నారు అంటే కేవలం అది హిందువులే. వాళ్ళ దాంట్లో క్లారిటీగా రాసి ఉంది, ఎక్కడైనా పోవాలి, అక్కడ ఆక్రమించుకోవాలి, కాఫీరంకు మాన్నా. సో ఇది వాళ్ళ దాంట్లో ఆకుపై ఇది ఉంది అనమాట. చాలా మందికి కాఫీర్ అనే దానికి మీనింగ్ తెలియదు. సో ఏం చెప్తారు ఈ దాని గురించి? కాఫీర్ అంటే ఎవరైతే వాళ్ళ అల్లా నమ్మను వాడు ఎవడైతే ఉంటాడో వాడు కాఫీర్. ఓకే, అది దుర్మార్గుడు, కాఫీరు, ఇట్లా ఈ బట్స్ అనమాట. ఎవరైతే అల్లా నమ్మడు వాడు కాఫీర్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రిలీజన్ లో ఇప్పుడు ఏదైతే మనం నమ్ముతాం, ఇవాళ హిందువులలో ప్రతి ఒక్క దేవుని మనం పూజిస్తా ఉంటాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం అనేది ఉంటది. ఇవాళ క్రిస్టియానిటీలో చూస్తే జీసస్ ని మొక్కుతా ఉంటారు. సో ఖచ్చితంగా మీరు మా దేవుణ్ణి మొక్కాలా అనేది మాత్రం ఎక్కడ లేదు. కానీ క్రిస్టియన్ ఉంది, క్రిస్టియన్ లో కూడా ఉంది, ఇస్లాం లో కూడా ఉంది. క్రిస్టియన్, ఇస్లాము, ఖురాను రెండు సేమే. మీరు పక్క పక్కన ఖురాను బైబిల్ పక్క పక్కన కొడితే మొత్తం సేమ్ ఉంటది. ఓకే, మీరు చూసుకోండి ఒకసారి, రెండు సేమే. వాళ్ళ దేవుని కాకుండా వేరే దేవుని ఎవరైనా నమ్మితే వాళ్ళని రాళ్ళతో కొట్టాలా, వాళ్ళని బండరాలు వేసి కొట్టాలా, వాళ్ళని కట్టలతో కొట్టాలని చెప్పేసి వాళ్ళ ఖురాన్ లో బైబుల్లో రాసింది. సో ఈ రెండు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో పవిత్రమైనటువంటి గ్రంథాలు, సో మరి ఈ హిందువులలో ఇట్లాంటివి లేవు. ఇప్పుడు నువ్వు చెప్తావు పవిత్రమైన గ్రంథం అని చెప్పేసి, వాళ్ళు కూడా మన భగవద్గీతని పవిత్రమైన గ్రంథం అంటారా? అంటే మనం ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలని నేను అంటున్నా. నువ్వు రెస్పెక్ట్ చేస్తే సరిపో స్వామి, వాళ్ళు కూడా చేయాలి. వాళ్ళు చేస్తేనే మనం చేయాలి, అర్థమైందా? మనమే ఇక్కడ మానవత్వము, ఈ రెస్పెక్ట్ మనం అవసరం లేదు. వాడు చేస్తే మనం చేయాలి, అంతేగాని చీడ పురుగు మనకు అవసరం లేదు. కుల చెప్తున్నా కదా, ఆ పురుగులు మనకు వద్దు. వాడు అవతలోడు చేస్తేనే మనం చేయాలి, అంతేగాని అవతలోడు చేయకముందుకే మనం ఎందుకు బట్టలు చింపుకోవాలి అంతగానం? మనకు అవసరమేముంది? అవతలోడు రెస్పెక్ట్ చేయట్లేదు మనకి. మనము చిన్నప్పటి నుంచి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి మనం మాట్లాడుకునే సంస్కృతిలో మనం పుట్టి పెరిగిన వాళ్ళం. సో ఈ విధంగా ఇప్పుడు మనకి మానవత్వం అనేది ఉంది, మనకు ఒక రెస్పెక్టివ్ అనేది ఉంది కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతా ఉన్నా. వాళ్ళకి లేకపోవచ్చు, బట్ మనకైతే ఉంది కదా. మనం చూసాన వాళ్ళు మాట్లాడేమో అని చెప్పేసి మనం మాట్లాడదాం. ఇలా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే కల్చర్ లో మనం పెరిగినాం. సరే, మరి ఎప్పటి వరకు అది హిందూ ముస్లిం బాయ్ బాయ్? వాడు మన గోమాతను తినంత వరకే మనకి బాయ్ బాయ్. వాడు మన గోమాతని రొట్టెలు పెట్టుకొని తింటుండు. ఇప్పుడు ఈ గోమాతలని మనం వీటికి అన్నం పెడతాం, రొట్టె పెడతాం. మనం గోమాతలకి మనం ఆవుకి రొట్టె పెడతాం. మరి వాడు అదే రొట్టెల ఆ గోమాతను కూర వండేసుకొని రొట్టెలు పెట్టుకొని తింటుండు. మరి ఎందుకు బాయ్ బాయ్ అవుతాడు వాడు మనకి? ఈరోజు చిన్న చిన్న లేగ దూడలు, చిన్న చిన్న ఆవు దూడలు ఏం చేస్తారు? హైదరాబాద్ లో మటన్ హలీం, మటన్ బిర్యానీ మీరు చూసుకుంటే హైదరాబాద్ లో ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నాయో బిర్యానీకి సంబంధించినవి, దాంట్లో మొత్తము మటన్ బిర్యానీ చెప్పేసి చిన్న చిన్న లేగ దూడల్ని కట్ చేసి అమ్ముతున్నారు. ఎందుకంటే దీని ప్రైస్ తక్కువ ఉంటది. దీని మాంసం ఇప్పుడు ఏదైతే బీఫ్ ఉందో దాని మాంసం తక్కువ ఉంటుంది, బీఫ్ ప్రైస్ తక్కువ ఉంటది. సో ఏంది ఇప్పుడు ఇది కూడా లేతగా ఉంటది. చిన్న చిన్న లేగ దూడలు ఎట్లయితే మేక పొట్టేలు ఉంటుందో దాంతో పాటు ఇది లేతగా ఉంటది కాబట్టి దాంట్లో కల్పించేస్తారు. దాంట్లో ఏర్పడదు ఇక మటనా చికెనా అనేది ఏర్పడదు. స్వామి ఇక్కడ నా డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ పవిత్ర రంజాన్ మాసంలోనే ఈ హలీం అనే సంస్కృతి అనేది మనకి ఎక్కువ కనిపిస్తా ఉంటది. ప్రతి దగ్గర ప్రతి ఒక్క బిర్యానీ పాయింట్ ముంగట ఈ హలీం అనేది ఏర్పాటు చేసి పెడతారు. సో ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతో పాటు ఏవైతే వివిధ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారుల పైన బాధ్యత అనేది ఏ రకంగా ఉంటది? వీళ్ళకి పర్మిషన్ అనేది ఏమైనా ఉంటదా ఇది తయారు చేయడానికి? ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళకి పర్మిషన్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గణేష్ వాణి నవరాత్రుల అమ్మవారిని కానీ పెడితే
ఖచ్చితంగా మనం మీ సేవలో చాలన్ కడతాం. చాలన్ కట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని సో కరెంట్ కి సంబంధించిన ప్రతి దానికి మనము చాలన్ కడతాం అనమాట. Yes. సో వీళ్ళు రోడ్ల మీద డైరెక్ట్ వచ్చి పెట్టేస్తారు. ఇలాంటి పర్మిషన్స్ ఉండవు వీళ్ళకి. ఇలాంటి చాలన్ కట్టారు వీళ్ళు డైరెక్ట్ పెట్టేస్తారు. మరి వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇస్తారు, ఎవరు వీళ్ళకి అధికారం ఇస్తారు వీళ్ళకి పెట్టుకోనికి? కేవలం హిందువులకే పర్మిషన్స్ చాలన్సా? ఎక్కడుంది ఈక్వాలిటీ? సమానం అంటారు కదా భారతదేశం అందరికి. సో ఈక్వాలిటీ లేదు అని అంటారు. లేదు, ఈక్వాలిటీ లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో ఆ. ఎన్ని వేల ఈ హలీం సెంటర్స్ ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? గల్లీకి ఒకటి ఉంది, వీళ్ళకని ఏం చెప్తాం చెప్పు. గల్లీకి ఒకటి ఉంది. ఇట్లా రోడ్ మీద పోతే నీకు రోడ్ల లైన్ ఉంటాయి, మొత్తం ట్రాఫిక్ జాము, మొత్తం న్యూసెన్స్ ఉంటది అనమాట. అసలు పోలేరు రాలేరు, అసలు ఎలాంటి పర్మిషన్స్ ఉండవు వాళ్ళకి, ఎలాంటి అక్కడ పార్కింగ్ ఉండదు, ఏం ఉండదు, మొత్తం రోడ్లు జామ్ చేస్తారు. ఇక ఈ హలీం కుండలతో అయితే బిజార్ వస్తుంది అన్న ఏం స్వామి. అసలు వాళ్ళకి మొత్తం డిస్టర్బెన్స్ చేస్తారనమాట. ఇప్పుడు చాలా మంది జాబులు చేసుకొని సరేలే అని చెప్పేసి ఆ ట్రాఫిక్ ఉంటది, అయినా మళ్ళీ ఈ సపరేట్ ట్రాఫిక్ ఉంటది అనమాట. సో ఈ బెజార్ పెడతాం మనం. అయితే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎవరైతే అధికారులు ఫస్ట్ వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వండి. ట్రాఫిక్ జామ్ అయ్యే దగ్గర అసలుకే వేయకండి వీళ్ళకి. వాళ్ళ ఓన్ ప్రాపర్టీలో పెట్టుకున్నట్టయితే రోడ్ల మీద పెట్టుకుంటే మాత్రం దీన్ని ఎవరు పర్మిషన్. ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ అదే అండి. ఇవాళ రాంగ్ పార్కింగ్ కావచ్చు, లేకపోతే కొంచెం కంజెస్టెడ్ గా ఉన్నటువంటి ప్లేస్ లో ఏదైనా వెహికల్ తెచ్చి పెట్టినా కూడా, 2 వీలర్ ఆర్ 4 వీలర్ ఏది పెట్టినా కూడా ఫొటోస్ తీసేసి ఆ వెహికల్ ని తీసుకొని పోలీస్ స్టేషన్, సంబంధిత పోలీస్ స్టేషన్ లో వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడనే రోడ్ పైన ఇంత డిస్టర్బెన్స్ జరుగుతా ఉన్నా కూడా ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? అదే చెప్తున్నా కదా. ఇప్పుడు రూలింగ్ ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ అంటే ఏంది? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. అది నేను చెప్పింది కాదు, నువ్వు చెప్పింది కాదు. ఆయన రేవంత్ ఉద్దీనే చెప్పిండు. రేవంత్ ఉద్దీన్ ఎందుకు అంటున్నా అంటే ఆయననే అన్నాడు, నన్ను నామకరణం అయిపోయింది రేవంత్ ఉద్దీన్, ఇక ఒకటే ఉంది మిలిగింది, అది కామెంట్ చేయండి ఏం మిలిగింది అని మీకు తెలుసు. రేవంత్ ఉద్దీన్ ఆయన చెప్పిండు. ఇప్పుడు ఏం చెప్పిండు? ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిము. సో ఇక క్లారిటీ వాళ్ళు ఉన్నారు బై. వాళ్ళు మైనార్టీ అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తారు. వాళ్ళు కేవలం మైనార్టీ ఓట్స్ దండుకోనికే ఈ విచ్చలు విడిగా వాళ్ళకి ఎక్కడంటే అక్కడ పెట్టుకోనికి ఇస్తారు పర్మిషన్స్. ఎక్కడంటే అక్కడ ఖబ్రస్థాన్ కి ఇస్తారు జాగాలు. రీసెంట్ గా బోరామండల్ ఇచ్చారు. అవసరం ఏముంది? అయితే నువ్వు ఓపెన్ ప్లేస్ ఉంటావు, పార్క్ కట్టు, స్కూల్ కట్టు, కాలేజ్ కట్టు, హాస్పిటల్ కట్టు, మేము అందరం వెల్కమ్ చేస్తాం. ఎందుకు ఎవరు అబ్బసొత్తు అని చెప్పేసి నువ్వు గవర్నమెంట్ స్థలాన్ని నువ్వు వాళ్ళ కబ్రస్థాన్ ఇయనకి ఎన్ని కబ్రస్థాన్లు ఇస్తావు వాళ్ళకి? సో చెప్పుకోవచ్చు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. సో ఇక్కడ గత కొన్ని నెలలు ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లోనే చాలా మంచి టెంపుల్స్ లో, అంటే చాలా మంచి టెంపుల్స్ అని అనొద్దు, ఏ టెంపుల్ అయినా కూడా అది ప్రతి ఒక్క హిందువులకు సంబంధించినటువంటి ఆరాధించేటువంటి స్థలంగా మనం చెప్తాం, పవిత్రమైన దేవాలయంగా మనం చెప్తా ఉంటాం. సో ఈ పవిత్రమైన దేవాలయాల్ని టార్గెట్ చేసి కొంతమంది పిచ్చోళ్ళు అనే ఒక ముద్ర వేసి ఈ రాళ్ల దాడి కావచ్చు, లేకపోతే విగ్రహాల ధ్వంసం అనేది చేస్తా ఉన్నారు. సో తాజాగా చంద్రయాన్ గుట్ట బార్కాస్ ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసిరారు. సో దీని గురించి మీరు ఏం చెప్పబోతా ఉన్నారు? సో నేను దీని గురించి ఏం చెప్పాలని అంటే, కొత్త ఏం లేదు, నెలకొకటి గుళ్ళ మీద దాడులు అవుతున్నాయి. ఇప్పటి వరకు నాకు తెలిసి 2023 డిసెంబర్ లో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో ఇప్పటి వరకు లేదన్నా 30 months అవుతుంది నాకు తెలిసి. 30 months ఒక నెలకు ఒక గుడి దాడి జరుగుతుంది. టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. ఇంకా ఎన్ని నెలలు ఉంది? ఆ నెలలో దాడి 5 years నెలకు ఒక దాడి జరుగుతుంది. సో వాళ్ళు క్లారిటీ ఉన్నారు. ఇక దాడులు ఎందుకు జరుగుతున్నాయా అని మనం ఆలోచించవచ్చు. సో చాలా పెద్దగా ఆలోచించాలన్నమాట. దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2 years అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కంటిన్యూ ఎలక్షన్ జరుగుతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, నెక్స్ట్ జడ్పీటీఎస్ ఎలక్షన్స్, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి ఎలక్షన్స్. ఇక సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మైనార్టీస్ ని ఆనందపరచాలా అంటే వన్ సైడ్ ఓట్ బ్యాంక్ మారాలా, వాళ్ళు ఒక డైరెక్ట్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కి ఇవ్వాలంటే ఏం చేయాలి? హిందూస్ మీద అటాక్ చేయాలి. హిందూస్ మీద అటాక్ చేస్తే ఎవరు ఖుషి అవుతారు? మైనార్టీస్ అవుతారు ఖచ్చితంగా. అసదుద్దీన్ ఓవైసీ అవుతాడు, అక్బరుద్దీన్ ఓవైసీ అవుతాడు. సో ఈ దాడులని చేపిస్తుంది గవర్నమెంట్, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. సో ఈ దాడులు చేపిస్తే ఏమవుతుందని మీరు అనుకోవచ్చు. దాడులు చేపిస్తే హిందువులకి చైతన్యం అంతా వస్తారాదా పక్కన పెడితే, ముస్లిమ్స్ మాత్రం వన్ సైడ్ ఒక్కరికే ఓటేస్తారు, అది కాంగ్రెస్ కి. ఎందుకనంటే మనకి కావాల్సిన గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ టార్గెట్ ఒకటే, హిందువులు లేకుండా ఉండాలి, అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. సో వాళ్ళేంది ఇప్పుడు అరే కాంగ్రెస్ అచ్చా కర్రీరబే అని చెప్పేసి, సో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, వాళ్ళకి ఖుష్ మైనార్టీస్కి. సో అందుకని వాళ్ళని ఖుష్ చేయడానికి దాడులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీని వెనకాల గవర్నమెంట్ హస్తం ఉంది.
ఇంకా అసదుద్దీన్ ఓవైసీ హస్తం ఉంది, అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ హస్తం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏదో ఒకటి ఉండాలి కదా. హిందూ ముస్లిం కావాలి, హిందూ ముస్లిం అయితే అప్పుడు కాంగ్రెస్ 1 సైడ్ ఓట్స్ చేస్తుంది కదా. సో ఈ మొత్తం దాడులు చేపించేది మొత్తం గవర్నమెంట్ అండ్ ఎంఐఎం పార్టీ. సో ఇక్కడ మీరు హలీం గురించి మాట్లాడారు. సో ప్రతి దాంట్లో కూడా కల్తీ జరుగుతుంది అని చెప్పేసి ఇదే తేజస్వి న్యూస్ ఇవాళ ప్రజల పక్షాన నిలబడి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేస్తా ఉంది. సో దీంట్లో కూడా ఎన్నో ఎదురు దెబ్బలు మేము తింటా ఉన్నాం. సో మెయిన్ గా హలీం గురించి మాట్లాడుకుంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కల్తీ అని చెప్పుకోవచ్చు అంటారా? ఎందుకంటే మీరు ఇక్కడ మటన్ కావచ్చు లేకపోతే చికెన్ కి సంబంధించినటువంటి హలీం అనేది బోర్డ్స్ అనేది రాసి పెడతారు. మీరేమంటున్నారు అంటే బీఫ్ కూడా కలుపుతున్నారండి అని చెప్పేసి మీరు క్లియర్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. సో అది మీకు మీ దగ్గర ప్రూఫ్ అనేది ఏమైనా ఉందా అట్లా దీని గురించి? కుక్కల మాంసం కూడా కలిపిరు. మీకు గతంలో విన్నాం మనం. ఎస్, కుక్కల వీడియో కూడా వచ్చింది. హైదరాబాద్ లో కుక్కలు అంటే ఇప్పుడు మాంసం తక్కువ అయిపోయింది, ఇప్పుడు మేకలు అన్ని షార్టేజ్ అవుతున్నాయి. సో ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి కావాలి ఎక్కువ లాభం కావాలంటే కుక్కల మాంసం కూడా అమ్ముతుంది. మీకు విజువల్ పంపిస్తారు. అవునండి, వచ్చింది. సో ఆ కుక్కల మాంసం కూడా వీళ్ళు హలీంలాగా కలిపేసి మనకి వండి పెడుతున్నారు. సో మనోళ్ళు ఏంది లొట్టలు ఊరేసుకొని తింటారు. మనోళ్ళకి ఏంది ఆశ, ఇట్లా అంటే ఆశ ఉంటది కదా, తిండికి ఆశ పడతారు అనమాట. మనోళ్ళు తక్కువ ప్రైస్కి వస్తుంది, ధర తక్కువ రుచి ఎక్కువ అంటారు కదా. సో ధర తక్కువ రుచి ఎక్కువ. ఏంది వాడు ఏం కలుపుకున్నానని మనకు తెలియదు, వాడు ఏమేం పౌడర్ కలుపుకున్నానని మనకు తెలియదు. హలీం 99 రూపాయలంట, 49 రూపాయలంట. అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు మనం ఒక పాల ప్యాకెట్ లీటర్ కొనాలంటే, లీటర్ పాలు మనం కొనాలంటే 100 రూపాయలు ఉన్నాయి. అవును. ఒక ఛాయ్ కొనాలంటే 15 రూపాయలు 20 రూపాయలు ఉంది. అట్లాంటిది చికెన్ హలీము వాటి ఎట్లా పడతలు ఎట్లా పడతారని ఒకసారి ఇందులో ఆలోచించాలి. ఖచ్చితంగా చెప్తున్నా, మటన్ చికెన్ హలీంలో అయితే బీఫ్ కలుపుతురు, లేత ఇవి ఆవు బీఫ్ కలుపుతురు అనమాట, ఎద్దు బీఫ్ కలుపుతురు. ఎందుకంటే అవి తక్కువ ప్రైస్ వస్తాయి కాబట్టి. సో ఖచ్చితంగా కలుపుతారు. హిందువులందరికీ నేను ఒక సూచన ఇవ్వబోతున్నా, ఒకటే మెసేజ్ ఇస్తున్నా, ఎవరు కూడా బయట హలీం తినకండి. ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనం దైవంగా కొలిచే గోమాతని, నంది మహారాజులని ఈరోజు వాళ్ళు మన కేసు ఇచ్చి మనకు తెలియకుండా మనకు తినిపిస్తారు. స్వామి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఏవైతే ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో ఒక ఆచారం అనేది ఉంటది, ఒక పదార్థం అంటే ఒక తినుబండారం ఏదైనా వాళ్ళు తయారు చేస్తున్నారంటే హలాల్ అనేది చేస్తారు అనేది ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు. హలాల్ ని చేసింది హిందువులు తినొద్దు అనే ఒక సంస్కృతి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది, చాలా మంది అవేర్ అవుతా ఉన్నారు. సో ఈ హలీం చేసే టైంలో ఈ హలాల్ అనేది చేస్తారా? ఈ తూక్ జిహాద్ అనేది ఏదైతే ఉందో ఇది దీంట్లో కూడా భాగస్వామ్యం ఉంటదని చెప్పేసి చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది ఉంటదా లేకపోతే చాలా మంచిగా నీట్ గానే చేస్తారా వీళ్ళు? స్వామి, నేను హలాల్ అంటే ఏంటంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు హలాల్ అంటే ఇప్పుడు మన కొన్ని ఏం చెప్పాలి, సోకాల్ ఫేక్ జర్నలిస్ట్ కాలేజీ శ్రీనివాసు హలాల్ అంటే ఏదో చెప్పిండు స్టోరీ, దానికి నేను చెప్తా. ఏంటంటే యాక్చువల్లీ హలాల్ అంటే ఒక సర్టిఫైడ్ సంస్థ అనమాట. సర్టిఫైడ్ మీన్స్ ఒక ఇప్పుడు ఎట్లా అంటే అది ప్రైవేట్ సంస్థ అనమాట, ఇస్లామిక్ సంస్థ. అది హలాల్. ఒకసారి గూగుల్లో కొట్టినా చూసుకో, తెలుస్తుంది హలాల్ అంటే ఏందనేది. సో హలాల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము లేబర్ లైసెన్స్ కావాలి, ఏదైనా మనము బిజినెస్ కి మనం స్టార్ట్ చేసే ముందు లేబర్ లైసెన్స్ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏదైనా మనము రెస్టారెంట్స్ కానీ, ఏదో పిజ్జా హట్ కానీ, కేఎఫ్సి కానీ, బర్గర్ కింగ్ కానీ, మెరిడియన్ కానీ, ఏదైనా మేఫిల్ కానీ, ఇంకా షాగాస్, ఎలాంటి రెస్టారెంట్స్ అయినా ఎలాంటి హోటల్స్ అయినా సరే ఖచ్చితంగా హలాల్ సర్టిఫైడ్ అని చెప్పేసి ఒకటి ఉంటది అనమాట. అది ఎందుకు ఉంటది అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఎట్లా రెన్యువల్ చేసుకోవాలంటే హలాల్ ఆఫీసర్స్ ఉంటారు అనమాట, వాళ్ళకి సంబంధించిన అధికారులు ఎక్కడెక్కడైతే హలాల్ సంబంధించిన సర్టిఫైడ్ వాళ్ళకి ఇస్తారో, యాక్సెస్ ఇస్తారో ఆ సర్టిఫికేట్. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు రెన్యువల్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుని వాళ్ళు డబ్బులు పేయాలి, ఏ రెస్టారెంట్స్ వాళ్ళు ఉన్నారు. సో ఎందుకు డబ్బులు ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. ఎక్కడైతే హలాల్ సర్టిఫికేట్ ఉంటుందో అక్కడనే ముస్లిమ్స్ తింటారు. మీరు ఎక్కడైనా చూసుకోండి. ఒకవేళ ఫస్ట్ వాళ్ళు వచ్చి చెక్ చేసేది హలాల్ ఉందా లేదా, హలాల్ సర్టిఫికేట్ ఉందా లేదా. ఎందుకంటే హలాల్ ఉంటేనే వాళ్ళు తింటారు అనమాట. వాళ్ళ దాంట్లో ఆచారం, ముస్లిమ్స్ దాంట్లో హలాల్ అనేది ఆచారం. సో హలాల్ సర్టిఫికేట్ కి ఎవ్రీ ఇయర్ ప్రతి రెస్టారెంట్స్, ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఏదైనా రెస్టారెంట్ ఓపెన్ చేసినావంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు కూడా హలాల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే నీకు ముస్లిం కస్టమర్స్ తినాలంటే హలాల్ సర్టిఫికేట్ ఉంటేనే కదా వాళ్ళు తినేది. హలాల్ అనేది ఇదనమాట. సో ఇంకోటి ఏంది, హలాల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సరే హలాల్ అనేది 70% కోస్తే రక్తం బయటికి వస్తే ఇవన్నీ సైంటిఫిక్ కాదు. యాక్చువల్లీ ఏదైతే నేను చెప్పేది ఉందో అది యాక్చువల్ రీజన్. ఇప్పుడు ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్
పిండి ఉంది, ఎగ్జాంపుల్ ఆశీర్వాద్ పిండి ఉంది, మనం ఫేస్ క్రీమ్స్ ఉంటాయి, బట్టలు, వాచెస్, ప్రతి హలాలే. నువ్వు తినే ఏదైతే పదార్థాలు ఉంటాయో హలీం, ఐస్ క్రీమ్స్ కానీ, బిర్యానీ కానీ, ఇలాంటి దానికి మరి హలాల్ లోగా ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. కోల్గేట్ కి హలాలు. చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా. ఇది హలాల్, మరి 70% కోసుకుంటే పర్వాలేదు. మరి ఈ సంస్థ ఎందుకు మరి ప్రొడక్ట్స్ మీద హలాల్ లోగా ఎందుకు వీళ్ళు అది చేస్తున్నారు అనమాట. సూపర్ మార్కెట్లలో కూడా కనిపిస్తుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన ప్రొడక్ట్స్ మీద హలాల్ లోగా ఎందుకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆశీర్వాద్ పిండి మీద కూడా హలాల్ సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆశీర్వాద్ కంపెనీ కూడా ఏం చేస్తాడు, హలాల్ సంస్థకి డబ్బులు పే చేస్తాడు ఎవ్రీ ఇయర్. ఎందుకంటే అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ లోగా వేస్తే ముస్లిమ్స్ తింటారు కదా, మరి ఇదంతా ఎందుకు. స్వామి ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఈ హలాల్ పైన ఏవైతే డబ్బులు ఏవైతే వెళ్తా ఉన్నాయో, సో ఇది గవర్నమెంట్ అంటే మన భారత్ కి ఏమన్నా లబ్ధి అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? అస్సలు కాదు, అది ప్రైవేట్ సంస్థ. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ 1 రూపీ కూడా ట్యాక్స్ పే చేయదు. ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి చాలా మంది డౌట్. అరే మరి ఏవైతే టెర్రర్ అటాక్స్ అవుతున్నాయో, ఏదైతే లవ్ జిహాద్ హిందూ అమ్మాయిలకి, ఎస్సీ అమ్మాయికి 2,50,000, బీసీ అమ్మాయికి 4 లక్షలు, ఓసీ మార్వాడి కానీ అగర్వాల్ అమ్మాయికి 8 లక్షలు, 7 లక్షలు, బ్రాహ్మణ్ అమ్మాయికి 6 లక్షలు, ఈ విధంగా వీళ్ళు లవ్ జిహాద్ కి సపోర్ట్ చేస్తారన్నమాట. ఎవరైతే పలానా మతస్థులకి యువకులు ఉంటారో వాళ్ళకి బండ్లు ఇప్పడం కానీ, పెద్ద పెద్ద ఫోన్లు ఇప్పడం కానీ, పెద్ద పెద్ద బండ్లు ఇప్పించి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కానీ, దానికి ఈ డబ్బులు అనేది ఉపయోగిస్తారు అనమాట. ఇది ఎవరికి తెలియదు ఇది హలాల్ అంటే. ఇంకో విషయం చెప్తా సరే. హలాల్ అనేది ఇప్పుడు నేను మైసమ్మ తల్లికి మేము చేస్తాం దావత్, మైసమ్మ తల్లికి ఏదో మొక్కుండి మేము చేస్తాం, ఎల్లమ్మ తల్లికి చేస్తాం, ఇంకో పెద్దమ్మ తల్లికి మేము మొక్కు కోరుకుంటాం. సో నేను మొక్కు కోరుకుంది పెద్దమ్మ తల్లికి, నేను జాటకు వస్తాను. మధ్యలో హలాల్ ఎందుకు, నేను డైరెక్ట్ నా పెద్దమ్మ తల్లికి సమర్పిస్తా. హలాల్ వచ్చేసి వాడు ముర్షద్ గాడు వచ్చేసి వాడు ఇక్కడ పానం ఉంటది నరం మీద, దాని మీద పెట్టి మక్క సైడ్ వైపు తల పెట్టి దాన్ని కోస్తాడు అనమాట. ఇప్పుడు వాడు ఒక మంత్రం చదువుతాడు అనమాట, లా సంథింగ్ ఏదో మంత్రం ఉంటుంది వాళ్ళకి సంబంధించిన మంత్రం. ఇప్పుడు వాడు వచ్చి మంత్రం కోస్తే వాళ్ళ దేవునికి ఎక్కుతుంది కదా, వాళ్ళ దేవునికి సమర్పణమే అవుతుంది కదా. మరి మన దేవునికి మనం పెద్దమ్మ తల్లికి మనం మొక్కి మనం కోస్తాము, మనం ఎంగిల్ అయిపోతుంది కదా, ఎంగిల్ అయిపోతుంది. సో ఈ విషయం ఎవరికి అర్థం కావట్లే. సో చాలా మార్పు వచ్చింది, మెల్లమెల్లగా అందరికి మార్పు వస్తుంది. ఎవరికి అవగాహన లేక మన పెద్దవాళ్ళు తెలియక తప్పు చేసిరు, మనం అన్ని తెలిసి మనం ఎందుకు తప్పు చేయాలి. స్వామి ఇప్పుడు మీ ఆర్గనైజేషన్స్ ఏవైతే హిందూ ఆర్గనైజేషన్స్ చాలా యాక్టివ్ గా ప్రజల్లోకి వెళ్ళి ఎవరైతే హిందువులందరినీ కూడా మీరు జాగ్రత్త పరుస్తా ఉన్నారు. కొంతమంది సో కాల్డ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఛాలెంజ్ విసురుతా ఉన్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి. దర్గాలే కావచ్చు, దాంతో పాటు ఏవైతే ఈ హలీం సెంటర్స్ దగ్గరికి హిందువులు రాకుండా మీరు ప్రయత్నం చేయండి మీకు దమ్ముంటే అని సవాల్ చేస్తా ఉన్నారు. సో ఎందుకు ఇంతగానో కాన్ఫిడెన్స్ గా వీళ్ళు ఉన్నారు? ఈ దర్గాలు కావచ్చు, ఈ హలీం విషయాల్లో ఇంత పెద్దగా ఎందుకు ఆ రకంగా మాట్లాడుతా ఉన్నారు? నేను సవాల్ చేస్తున్నా, మిమ్మల్ని మా జాతరలలో మేము అమ్మనివ్వట్లే, మేము అమ్మనివ్వం కూడా. నేను మీకు సవాల్ ఇస్తున్నా, ఇది సాధ్యమవుతుందా? రానున్న రోజుల్లో సాధ్యమవుతుందా? నేను సవాల్ ఇస్తున్నా పలానా మతస్థులకి, మా హిందువులు ఎవరైనా దర్గాకు వస్తే చెప్పులు తీసుకొని కొట్టండి, అర్థమైందా? చెప్పులు తీసుకొని బట్టలు జింపి కొట్టండి దర్గాలోకి వస్తాయి, అర్థమవుతుందా? ఈ సవాల్ నేను మీకు ఇసురుతున్నా, మీరు స్వీకరించండి. మా హిందువులు ఎవరైనా దర్గాకు వస్తే మీరు కూడా అదే విధంగా చెప్పులు తీసుకొని కొట్టండి, వాళ్ళని తరిమి కొట్టండి అని చెప్పేసి నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఆ దమ్ము మీకుందా? ఇంకో విషయం, దర్గాకి కేవలం ముస్లింసే రావాలని బోర్డు పెట్టండి మీకు దమ్ముంటే. మేము ఉల్లయాం చెప్తున్నాం, మా జాతరలు గల కేవలం హిందువులే అమ్మాలి, హిందువులే అమ్మబోతారు. ఇక మీదట మేము ఈ యొక్క చైతన్యవంతం హిందువుల దగ్గరికి తీసుకెళ్తాం, మీకు దమ్ముంటే ఈ ఛాలెంజ్ స్వీకరించండి. సో ఇప్పుడు మీరు ఏదైతే బోర్డు గురించి మాట్లాడుతా ఉన్నారు, ఈ స్థలం ఏదైతే ఉందో ఓన్లీ ముస్లిమ్స్ కి మాత్రమే పర్మిషన్ ఉంది లోపలికి రావడానికి, హిందువులకు రావడానికి పర్మిషన్ లేదు అని మీరు బోర్డు పెట్టండి అని మీరు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇది సాధ్యమవుతుంది అంటారా? ఆ వాళ్ళకి కాదు, ఎందుకంటే వాళ్ళని ఎంతసేపు హిందువులను సెక్యులర్ గా చేయాలి, ఈ దర్గాల పొండి తిప్పి మెల్లగా మతం మార్చాలా, ఇది ఒక వాళ్ళ కంటెంట్ అనమాట. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ దర్గాలు కావచ్చు లేకపోతే ఎక్కడైతే వెళ్తున్నటువంటి దాంట్లో 90% హిందువులే ఉన్నారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి కట్న కానుకలు కూడా హిందువులే పెడతా ఉన్నారు, ఫైనల్ గా దాడులు కూడా హిందువుల పైన జరుగుతా ఉన్నాయి. మీకు చెప్తా హిందువులే వెళ్తుంది 90%. అసలు వాళ్ళ దాంట్లో దర్గా అనేది సిస్టమే లేదు, వాళ్ళ దాంట్లో సిస్టమ్ లేదు. వాళ్ళకంటే ఎక్కువ మనోళ్ళే ఏదో బట్టలు చింపుకుంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మరి కల్తీగాళ్ళే పోతారు నాకు తెలిసి అయితే దర్గాకి. ఫుల్ చెప్తున్నా, కల్తీగాళ్ళు అంటే
కల్తీగాలు అంటే అటు ఇటు కాని వాళ్ళు ఇక క్రాస్ బ్రీడ్ గాళ్ళు పోతారు కల్తీగాళ్ళు. ఇక మనం స్వచ్ఛమైన హిందువులం. మనకు హనుమయ్య ఉండు, వెంకటేశ్వర స్వామి ఉండు, నరసింహస్వామి ఉండు, మల్లన్న స్వామి ఉండు, ఎల్లమ్మ తల్లి ఉంది, శివయ్య ఉండు, కృష్ణయ్య ఉండు, రామయ్య ఉండు, ఇంతమంది దేవుళ్ళు మనకు ఉండగా వాళ్ళ దగ్గర పోనీకి మనకేం అవసరం? అంటే వాళ్ళ దగ్గర పోతున్నా అంటే ఇక్కడ నువ్వు నమ్ముతున్న దేవుళ్ళు నీకు మంచి ఎట్లనే అర్థం ఉల్లా కదా. ఇప్పుడు నీకు అంతగానం మొక్కులు కోరుకోవాలంటే తిరుపతి పో, వెంకన్న స్వామి ఎంతమందికి కోటీశ్వరులు ప్రపంచ దేశాల నుంచి వస్తారు స్వామి దగ్గరికి. మరి ఆయన నమ్ముకుంటే కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. ఆడకి పోతే కేవలం మీ డబ్బు రివర్స్ వాళ్ళ దగ్గర లాస్ తప్ప మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. రివర్స్ ఆ బొంద దగ్గరికి వెళ్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు మనము ఏదైనా బొందల గడ్డకు పోతే మనం ఏం చేస్తాము? స్నానం చేసి ఇంటికి పోతాం. మరి దర్గాలు ఏముంటది? బొంద ఉంటది. స్వామి ఒక్క విషయం నా మాట వినండి మీరు ఫస్ట్. మొత్తం క్వశ్చన్ వేసి నేను చెప్తా వినండి. ఖచ్చితంగా. ఇప్పుడు దాంట్లో ఏముంటది? బొంద ఉంటది. బొందకి మనం మొక్కుతే ఏమైతుంది? సృష్టి మనం అంటుతుంది. మనం అంటుతే మనం ఇక మనం పూజలు ఎన్ని చేసినా వేస్ట్ కదా. ఆ బొంద కాడికి పోయి పూజలు చేసి నాకు మన సనాతన ధర్మంలో లేదు బొందలకు పూజ చేసేది. అర్థమవుతుందా? మనం విగ్రహాలకు పూజ చేసేది మన అంటుంది. అంతేగాని నువ్వు ఈ ఈ బొందల మొక్కుడు ఏదో నాకైతే అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎవరైతే మా హిందువులు మీ దర్గాలకు వస్తే చెప్పులతో కొట్టండి అని చెప్పేసి నేను మీకు సవాల్ ఇస్తున్నా. మీరు కూడా మా దగ్గర రాకండి, మేము కూడా మీకు అదే విధంగా చెప్పులు తీసుకొని కొడతాం. మా దగ్గర వచ్చి దందాలు గాని మా దేవుళ్ళ మొక్కుతా అంటే మేము కూడా ఇదే విధంగా మేము చేస్తాం, మీరు కూడా అట్లే చేయండి. స్వామి ఇక్కడ నేను మీకు అడ్డుపడతా ఉన్నా. సో దీంట్లో నాకు జరిగినటువంటి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము కొన్ని వివిధ ప్రదేశాల్లో రిపోర్టింగ్ చేసే టైంలో కూడా మేము కూడా దర్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు యాజ్ ఏ మీడియా పర్సన్ గా మనం అక్కడ ఏం జరుగుతా ఉంది, ఇక్కడ ఏం చేస్తారు, అసలు వీళ్ళ ఆచార సంప్రదాయం ఏంది అనేది మేము షూట్ చేసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళకి మేము అడిగినాం. అదే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఇంత మంచిగా ఇంత ఉత్సవాలు చేసిరు, మీరు ఎందుకు రాలేదు అని చెప్పేసి అంటే ఆయన ఒకటే మాట చెప్పారు నాకు, మీరు మీ సంస్కృతిలో సమాధుల దగ్గరికి వెళ్ళి మీరు భోజనాలు చేస్తారా, ఆ సమాధుల్ని దగ్గరికి వెళ్ళేసి మీరు మొక్కుతారా అని చెప్పేసి మాకు అన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు అంటే, వాళ్ళు డైరెక్ట్ గానే అదే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, మేము దర్గానే మేము మా ఆచార సంస్కృతిలో మాకు ఇది లేదు, కానీ కొంతమంది ఏదైతే మన సనాతన ధర్మంలో కూడా కొంతమంది దొంగ బాబాల గురించి మనం మాట్లాడతాం. సో వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది ఇట్లాంటి వాళ్ళు తయారై ఇట్లాంటి దర్గాల్ని క్రియేట్ చేసేసుకొని ఈ దందాకి పాల్పడుతున్నారు అని చెప్పేసి చెప్పారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈ క్లారిటీ అనేది మాకు వాళ్ళు ఇచ్చారు, సో వాళ్ళకి ఏం చెప్తారండి? స్వామి, యాక్చువల్లీ హిందువులు దర్గాకు పోవడానికి కారణం చాలా ఉన్నాయి అనమాట. పూర్వంలో నిజాంస్ రజాకార్స్ పరిపాలించారు అనమాట తెలుగు రాష్ట్రాలలో. సో వీళ్ళంటే వీళ్ళు ఏం చేస్తుండే, ఇప్పుడు 1000 మందిని నమ్మితే హజ్రత్ అనే ఒక బిరుదు ఇస్తుండే అనమాట. వాడినే దర్గా వాడిని పెట్టి వాడిని ఒక పెద్ద అది చేస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే, అప్పుడున్న రాజులు, అప్పుడున్న నిజాం రజాకార్స్ ఏం చేస్తుందంటే, ఖచ్చితంగా ఈ దర్గాకు పోవాలి, ఈ దర్గాకు పోతేనే మీకు గుడిపోవాలి, లేదంటే మీకు నేను ట్యాక్స్ చేస్తాను. సో అప్పట్లో ఏంటంటే భయంతో వెళ్ళిపోయారు అనమాట. సో ఆనవాయితీ అనేది ప్రాక్టీస్ అయిపోయింది ఏంటంటే, ఇక తరతరాలకి అది అంటే అది ఒక మారిపోయింది అనమాట. సో తాతలు ముత్తాతలు అప్పట్లో దర్గాలు మొక్కుతుండే. వాస్తవానికి ఎందుకు మొక్కుతుండే అని చాలా మందికి తెలియదు. అప్పట్లో నిజాం రజాకార్ గారు బలవంతంగా మొక్కిపిస్తుండే, అదొక ఆచారంలో మారిపోయింది. బలవంతంగా మొక్కిపిస్తుండే. అట్లనే పీర్ల పండుగ కూడా మనకు బలవంతంగానే చేపిస్తుండే గ్రామాలలో. ఏంటంటే ఇప్పుడు మెల్లమెల్లగా హిందువులు ఎవరు కూడా హిందుత్వం గురించి మాట్లాడొద్దు, సో వాళ్ళు మాట్లాడితే తిరగబడతారు. వాళ్ళని ఎంతసేపు ఇగో ఈ పీర్ల పండుగ దర్గాల చుట్టూ తిప్పితే వాళ్ళు మనం ఇదికి రారు. ఎందుకంటే వాళ్ళకి అరే అందరు ఒకటే విధంగా ఆలోచిస్తారు. సో వాళ్ళ దాంట్లో క్లారిటీ ఉంది కాఫీరు అని చెప్పేసి, మన వాళ్ళ క్లారిటీ ఉండొద్దు అని చెప్పేసి ఈ దర్గాలు పీర్లు ఇవన్నీ మనకి అటాచ్ చేసారు అనమాట. అసలు పీర్లు మనకి ఎందుకు చెప్పు? ఆ పీర్లు ఎవడో అరబ్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి భారతదేశానికి ఏం సంబంధం? సో ఈ పీర్లు చేయించారు, చేయకపోతే అనొచ్చు బలవంతంగా చేయించారు అనమాట. చేయకపోతే ట్యాక్సులు కట్టాలి. అర్థమైందా? సో ఈ విధంగా చాలా మన మీద బలాత్కారాలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. అదే విధంగా అప్పుడు మనకి పిలక ఉంటుండే, ప్రతి ఒక్క హిందూ బంధుకుంటుండే. ఒకవేళ పిలక ఉండాలంటే ట్యాక్స్ కట్టమంటుండే, జిజియా ట్యాక్స్ అంటుండే. దాన్ని జిజియా ట్యాక్స్ అంటుండే. జిజియా ట్యాక్స్ అంటుండే. చాలా మంది ఆ ట్యాక్స్ కట్టలేక ఈ పిలకలు అనేది తీయడం జరిగింది అనమాట. హిందువుల మీద ఈ విధంగా అటాక్స్ అయినాయి అనమాట. జెనోసైడ్ జరిగింది. చాలా విధాలుగా హిందువుల మీద దాడులు జరిగినాయి. గొంతు మీద తలవారు పెట్టగానే సల్వార్ వేసుకురు. ఎవరైతే ఇప్పుడు అసదును అక్బరుద్దీన్ వేసుకున్నారో వాళ్ళ తాత ముత్తాతలు భయపడి తల్వార్, వాళ్ళ తాత ముత్తాతలు తల్వార్, వాళ్ళ గొంతుల మీద తల్వార్ పెడితే సల్వార్ వేసుకురు. మనము ఇలా మా తాత ముత్తాతలు
ఎదురు తిరిగి పోరాడితే ఈ రోజు మనం హిందుగా మనం బొట్టు పెట్టుకొని గర్వంగా మనం ఈ రోజు అవును హిందుగా మనం కొనసాగుతా ఉన్నాం. రైట్ అది. సో ఫైనల్ గా ఈ హిందువుల దేవాలయాలు, సో పవిత్రమైనటువంటి దేవాలయాల్ని కూడా ఇవాళ కూల్స్తా ఉన్నారు. సో హిందువులపై జరుగుతున్నటువంటి భౌతిక దాడుల్ని ఏ రకంగా ఖండిస్తారు? ఫైనల్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి హిందువులందరికీ? ఇక ఖండించేది ఏం లేదు. హిందువులు ఓపిక పట్టినంత వరకే హిందువులు. అగర్ హిందువుల ఓపిక నశించిందంటే, హిందువుల చరిత్ర ఒకసారి చూసుకోండి. అగర్ హిందువుల ఓపిక నశించిందంటే జై శ్రీరామ్ కాదు, హర్ మహాదేవ్, జై పరశురామ్ అనుకొని ఇక ఏ విధంగా ఉంటది అనేది తెలుస్తుంది. ఓపిక పట్టినంత వరకే. ఓపిక నశించిందంటే హిందువులు కూడా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ముంగల మరి సినిమా అయితే వేరే ఉంటుందని నేను చెప్పేస్తున్నా. చాలా డేంజర్ ఉంటది. ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా చూడండి అధికారులు, మీరు దీనికి పులి స్టాప్ పెట్టండి, మా గుళ్ళ మీద దాడులకి పులి స్టాప్ పెట్టండి. ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తున్నా నేను, ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, మీరు వీళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టండి. దీని వెనకాల ఎవరు ఉండేది అనేది మీరు మాకు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పటికి ఇంతకు ముందు కాలే బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఒక 3-4 సంవత్సరాల కింద. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి దీని వెనకాల ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా, లేదంటే మరి కాంగ్రెస్ పార్టీ చేపిస్తుందా, లేకపోతే ఈ యొక్క ఎంఐఎం పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ చేపిస్తుందా అనేది నేను వీళ్ళకి ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళకి చెప్పాలనుకుంటున్నా. ఒకటి, దీని వెనకాల ఎవరున్నారు అనేది తెలుసుకోండి. లేకపోతే మరి ఇప్పుడు ఊకే గిస్తే ఏమైతుంది, కోపం వస్తుంది. ఇప్పుడు రూమ్ లో పిల్లిని వేసినా మరి పుల్ అవుతుంది. అవునవును. ఇక ఎంతసేపు మనం ఓపిక పడతాం, మీరైనా అర్థం చేసుకోండి. చాలా ఓపిక పట్టినాం. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. హిందూ ఒక అబ్బాయి ర్యాపిడోను ఊబర్ ఓలా కొడితే పోయిపోయి ఒకవేళ అదృష్టమో దురదృష్టమో ఆ స్వామి ర్యాపిడో ఆర్డర్ కానీ ఆ ర్యాపిడోలో ఒక ముస్లిం అమ్మాయి పడ్డదంటే ఇక వానికి పెద్ద టార్చర్ అనుకోండి, టాస్కే అనుకోండి. ఎందుకంటే వాడు ముస్లిం అమ్మాయిని ఎక్కించుకొని పోతే హైదరాబాద్ భాగ్యనగర్ కాదు, తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా సరే వానికో ఆపి మరీ కొడుతురు. మరి దీనికి ఎవరు పులి స్టాప్ పెడతారు? మేము అదే విధంగా మరి హిందూ అమ్మాయిని వాళ్ళు కూడా ర్యాపిడో ఓలా చేస్తారు, మరి వాళ్ళు ఆటోలు నడిపిస్తారు, క్యాబ్స్ నడిపిస్తారు. మరి మా హిందూ అమ్మాయిలను ఎక్కించుకొని పోతురు వాళ్ళు కూడా. మరి అదే విధంగా మేము కూడా భౌతిక దాడులు చేస్తే మరి ఏమైతుందని ఒకసారి ఆలోచించాలి. నేను ఫైనల్ గా గవర్నమెంట్ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇది పులి స్టాప్ పెట్టండి హిందువుల మీద దాడులు, లేకపోతే రానున్న రోజుల్లో చాలా తీవ్రంగా మారుతుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు హిందువులు ఓపిక పట్టారు. అక్కడ ఓపిక పట్టిన రోజులే మంచిగా ఉంటది. ఓపిక నశించిందంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటది కండిషన్స్. సో ఇదే నేను ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.